హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం 10th క్లాస్లోని పాలినోమియల్ అనే చాప్టర్ నుండి క్వాడ్రాటిక్ పాలినోమియల్స్ని కనుగొందాం. క్వాడ్రాటిక్ పాలినోమియల్స్ని కనుగొనాలంటే తప్పకుండా జీరో వాల్యూస్ అవసరం. ఆ జీరో వాల్యూస్ని మనము రేషనల్ నంబర్స్ని యూజ్ చేసుకొని ఈ క్వాడ్రాటిక్ పాలినోమియల్ని తయారు చేసుకుందాం. మరి రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? ఏ నంబర్స్ని అయితే మనము p/q ఫామ్లో రాయగలుగుతామో అలాంటి సంఖ్యలన్నింటి కూడా మనం రేషనల్ నంబర్స్ అని అంటాం. ఓకే, చూడండి, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం రెండు రేషనల్ నంబర్స్, ఫస్ట్ వన్ 1 and 1/2 అనే రెండు రేషనల్ నంబర్స్ని తీసుకొని క్వాడ్రాటిక్ పాలినోమియల్ని తయారు చేసుకుందాం. ముందుగా క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనుగొనాలంటే ఆ రెండింటిని మనము ఫస్ట్ యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేయాలి ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, ఒకటి ఆల్ఫా వాల్యూ 1, బీటా వాల్యూ 1/2. 1 + 1/2. చూడండి, 1కు 1/2 యాడ్ చేయాలంటే ఏం చేయాలి? బై 1 చేసుకొని ఇక్కడ 1 × 2 2, 2 × 1 2, ప్లస్ పెట్టండి, 1 × 1 1, యాడ్ చేస్తే ఏమవుతుంది? 3/2. ఓకే, అదే రకంగా ఆ రెండు జీరోస్ని మనము మల్టిప్లై చేయాలి. 1 × 1/2. 1 ఉంది కాబట్టి ఇది కూడా డినామినేటర్ 1 రాసుకోండి. చూడండి, 1 × 1 1, 1 × 2 2, 1/2. ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినోమియల్కి సంబంధించిన ఫార్ములా అందరికి కూడా రావాలి. అదేంటిది? p of x = k of x² - ఆల్ఫా + బీటా x + ఆల్ఫా × బీటా. ఓకేనా? ఇప్పుడు మీ ఈ ఫార్ములాలో సమ్ ఆఫ్ ద జీరో వాల్యూని, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరో వాల్యూస్ని మనం ఇక్కడ ప్రతిక్షేపించుకుందాం. సమ్ ఆఫ్ ద జీరో వాల్యూ ఉన్న ప్లేస్లో మనం ఏం పెట్టాలి? 3/2 పెట్టాలి. అదే రకంగా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరో ఉన్న వాల్యూ 1/2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. k of x², సమ్ ఆఫ్ ద జీరో వాల్యూ ఎంత? +3/2 కాబట్టి మైనస్ ఉంచండి. ఇక్కడ 3/2x, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరో +1/2. చూడండి, ఇక్కడ డినామినేటర్లో ఏముంది? 2 ఉంది. డినామినేటర్లో 2 ఉంది కాబట్టి 2ని క్యాన్సిల్ చేసుకుంటే మనము k వాల్యూ ఏది తీసుకుంటే 2 క్యాన్సిల్ అవుతుంది? k వాల్యూ 2 తీసుకుంటే క్యాన్సిల్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 2 × x² - 3/2x + 1/2. ఇక్కడ 2 చేత మల్టిప్లై చేయండి. 2x² - 2 × 3/2x 2 × 1/2. ఓకే, ఇక్కడ 2x², ఈ 2 క్యాన్సల్, -3x, ఈ 2 క్యాన్సల్, +1. ఓకే, ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ పాలినోమియల్ని తయారు చేసుకోవడం జరిగింది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఈ క్వాడ్రాటిక్ పాలినోమియల్కి సంబంధించిన జీరో వాల్యూస్ను మనం ఇక్కడ కనుగొందాం. అదే రకంగా చెక్ చేద్దాం. చూడండి, p of x = 2x² - 3x + 1. దీని యొక్క జీరో వాల్యూలను మనము కనుగొందాం. జీరో వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, జీరో వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ 2ని 1ని మల్టిప్లై చేద్దాం. 2 × 1 ఎంత? 2. ఓకే, దీంట్లో మిడ్ టర్మ్ ఏమున్నది? మిడ్ టర్మ్ ఏమున్నది? -3x. ఓకే, చూడండి, ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది? 3 వస్తుంది. కానీ మనకి ఏం కావాలి? -3x రావాలి. కాబట్టి ఇంటూ చేస్తే 2 రావాలి, కలిపితే -3 రావాలి. ఇంటూ చేస్తే 2 రావాలి, కలిపితే -3 రావాలి. కానీ ఇక్కడ +3 వచ్చింది కాబట్టి ఇక్కడ మనము ప్రయత్నం చేసింది సక్సెస్ కాలే. ఇంకోసారి ప్రయత్నం చేద్దాం. 2 రావాలంటే ఏ నంబర్స్ని మల్టిప్లై చేయాలి? చూడండి, -2 × -1, రెండు నెగిటివ్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ అవుతుంది.
టూ వన్ జా 2, రైట్. ఇక్కడ -2ని -1ని యాడ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది -3 రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము సక్సెస్ కావడం జరిగింది. రెండు ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే 2 వచ్చింది, ఆ రెండు ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే -3 వచ్చింది. కాబట్టి ఇక్కడ మిడిల్ టర్మ్ ఉన్న ప్లేస్లో -2 -1 అని రాద్దాం. P of x is equal to 2x square minus 2x minus 1x plus 1. చూడండి ఈ రెండిట్లో 2x అనేది కామన్గా ఉంది. 2x అనేది కామన్గా ఉంది కాబట్టి 2x, ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ 1, ఇక్కడ రెండిట్లో -1 కామన్ ఉంది. ఓకే, ఇక్కడ x -1 అనేది మిగులుతుంది. ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం చేసిన ప్రాసెస్ అనేది కరెక్ట్. ఇక్కడ 2x -1, 2x -1, ఈ బ్రాకెట్లో ఉన్న దాంట్లో ఏదో ఒక దాన్ని తీసుకోండి, x -1. ఇవేంటి? ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి సంబంధించిన ఫ్యాక్టర్స్. మనం ఏం కావాలి? 0 వాల్యూస్ కావాలి. కాబట్టి లెట్ P of x is equal to 0. అంటే దీని యొక్క 0 వాల్యూ కావాలంటే మనం ఏం రాసుకోవచ్చు? 2x -1 is equal to 0, x -1 is equal to 0. ఇక్కడ 1 అనేది రైట్ సైడ్ ట్రాన్స్పోజింగ్ అయినప్పుడు +1 అవుతుంది. ఇక్కడ 2 క్యాన్సల్ కావాలి కాబట్టి ఏమవుతుంది? x is equal to +1/2. ఇది x 1 అనేది రైట్ సైడ్ ట్రాన్స్పోజింగ్ అయినప్పుడు +1 అనేది వస్తుంది. చూడండి, మనము 1/2, 1 అనే రెండు 0 వాల్యూస్ని తీసుకొని క్వాడ్రాటిక్ పాలినామియల్ను రెడీ చేసుకోవడం జరిగింది. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ చేత మనము 0 వాల్యూస్ కూడా కనుగొనడం జరిగింది. ఈ కనుగొనవలసిన 0 వాల్యూ మనం తీసుకున్న 0 వాల్యూ సేమ్ అయినాయా లేదా? సేమ్ అయినాయి కాబట్టి మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. ఓకే, రైట్. మనము మరొక ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ 0 వాల్యూస్ ఏమి ఇచ్చారు? -1/3, 2/3, -1/3, 2/3 అనే రెండు 0 వాల్యూస్ని ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? రెండింటిని యాడ్ చేద్దాం. కాబట్టి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా వాల్యూ -1/3, బీటా వాల్యూ 2/3. చూడండి, ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. ఏమున్నాయి? డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? 1/3 అని రాసుకోవచ్చు. 1/3 అని రాసుకోవచ్చు. అదే రకంగా ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఒకటి -1/3, ఇంకోటి 2/3. చూడండి, ఇక్కడ నెగిటివ్ నంబరు, పాజిటివ్ నంబర్ కాబట్టి ఒక నెగిటివ్ నంబరే ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 1 × 2 2, 3 3 9. ఓకే, మనము సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్కి సంబంధించిన ఫార్ములాలో దీన్ని ప్రతిక్షేపించుకుందాం. P of x is equal to k of x². రెండింటిని కలిపినప్పుడు ఏమొస్తుంది? 1/3 -1/3x. అదే రకంగా రెండింటిని యాడ్ చేసినప్పుడు -2/9, -2/9. రెండింటిని మల్టిప్లై చేస్తే -2/9. చూడండి, ఇక్కడ 9, ఇక్కడ 3, 9 రెండు కూడా క్యాన్సిల్ కావాలంటే k is equal to ఏది తీసుకోవాలి? k is equal to 9 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది, 9 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మనము k is equal to 9 తీసుకుందాం. P of x is equal to 9 × x² - 1/3x - 2/9. ఈ 9 చేత మల్టిప్లై చేద్దాం. 9x² -9 × 1/3x -9 × 2/9. ఓకే, ఇక్కడ 9x², 3 1 3 3 ఇక్కడ -3x, ఇక్కడ 9 9 క్యాన్సిల్ అవుతుంది, -2. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ మనము రెడీ చేసుకోవడం జరిగింది. ఓకేనా? మరి దీనికి సంబంధించిన 0 వాల్యూస్ను ఒకసారి కనుగొందాం. చూడండి, ఇక్కడ P of x is equal to 9x² -3x -2. దీని యొక్క 0 వాల్యూస్ ఏవి రావాలి మనకు? ఒకటి -1/3 రావాలి, ఇంకోటి 2/3 రావాలి. చూద్దాం ఎలా వస్తాయో చూద్దాం. చూడండి, మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. వీటి యొక్క ఫ్యాక్టర్స్ మనం కనుక్కుందాం.
ఇక్కడ 9ని -2ని ఇంటూ చేయండి. 9 ఇంటూ -2 ఇంటూ చేస్తే ఎంత అవుతుంది? -18. ఓకే, ఈ రెండు ఫ్యాక్టర్స్ని యాడ్ చేద్దాం. 9 + -2 = +7. ఇక్కడ మిడ్ టర్మ్ అనేది +7 వచ్చిందా? రాలే. కాబట్టి ఇక్కడ మనము సక్సెస్ కాలే. ఓకే, -18 కావాలి. -18 కావాలి. ఏ రెండు సంఖ్యలని మల్టిప్లై చేస్తే -8 అవుతుంది, 18 వస్తుంది? చూడండి, 2 9 జా పెట్టాం, మనం సక్సెస్ కాలేదు. 9 2 జా పెట్టాను, సక్సెస్ కాదు. ఇంకేం రాయొచ్చు చూడండి, 6 × 3. 6 × 3 6 3 జా 18. 6 3 జా 18. దీనికి ఒకటి మైనస్ ఎక్కడ పెట్టుకుందాం? ఇక్కడ మైనస్ కావాలి కాబట్టి 6కి ముందు మైనస్ పెడితే ఇంటూ చేస్తే ఏమొస్తుంది? -18 రావడం జరిగింది. వీటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? -3. ఓకే, ఇక్కడ మనము సక్సెస్ కావడం జరిగింది. -3 బదులుగా మనం ఏం రాసుకోవచ్చు? -6 + 3 అనేది రాయొచ్చు. చూడండి, ఇక్కడ 9x² -6x + 3x - 2. ఇక్కడ 3ని కామన్ తీసుకుందాం, 3xని. ఇక్కడ 3xని కామన్ తీసుకుంటే ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ 2 వస్తుంది. ఓకే, ఇక్కడ 1 కామన్ తీసుకుంటే ఇక్కడ 3x వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. చూడండి, ఈ బ్రాకెట్లో ఉన్నది ఈ బ్రాకెట్లో ఉన్నది సేమ్ అయింది. కాబట్టి ఫ్యాక్టర్స్గా ఏం రావడం జరుగుతుంది? 3x + 1 అండ్ 3x - 2 అనేది ఫ్యాక్టర్స్గా రావడం జరిగింది. చూడండి, దీని యొక్క 0 వాల్యూ కనుక్కుందాం. లెట్ P(x) = 0 కాబట్టి మనము 3x + 1 = 0, 3x - 2 = 0 అవుతున్నాయి. చూడండి, 3x ఇది రైట్ సైడ్ పోతే +-1 అవుతుంది. ఇక్కడ 3 క్యాన్సల్ కావాలి కాబట్టి దీన్ని -3 పెట్టుకోండి, /3 పెట్టుకోండి. 3 3 క్యాన్సల్, x -1/3 వచ్చింది. ఇక్కడ చూడండి, 3x ఈ -2 రైట్ సైడ్ వెళ్తే +2 అవుతుంది. ఇక్కడ 3 క్యాన్సల్ కావాలి కాబట్టి ఇక్కడ /3 ఇక్కడ /3 పెట్టండి. ఈ 3 3 క్యాన్సల్ అవుతుంది. x +2/3 రావడం జరిగింది. చాలామంది పిల్లలకు ఫ్యాక్టరైజేషన్లో చాలా పొరపాట్లు అవుతాయి. చాలా జాగ్రత్తగా చేయండి. ఫ్యాక్టరైజేషన్ రాంది 0 వాల్యూని మనము కనుగొనడం రాదు. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ మనము ఈ 0 వాల్యూస్ని యూజ్ చేసుకొని క్వాడ్రాటిక్ పాలినోమియల్ని రెడీ చేసుకోవడం జరిగింది. ఈ క్వాడ్రాటిక్ పాలినోమియల్కి సంబంధించిన 0 వాల్యూస్ కూడా కనుక్కోవడం జరిగింది. ఈ 0 వాల్యూస్ మనము ఫస్ట్ తీసుకున్న 0 వాల్యూస్ సేమ్ అయినాయి కాబట్టి ఈ ప్రాబ్లం 100% కరెక్ట్. ముఖ్యంగా మరో ప్రాబ్లం చూద్దాం. ఓకే, చూడండి, ఒక 0 వాల్యూ 3/4, మరో 0 వాల్యూ 1/6. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 1 + ఆల్ఫా + బీటా. 3/4 + 1/6ని యాడ్ చేసినప్పుడు చూడండి, వీటి రెండింటికి సంబంధించిన ఎల్సిఎం ఎంత వస్తుంది? 4 అండ్ 6కి ఎల్సిఎం 2 2 జా 3 జా 2 2 జా 4 4 3 జా 12. ఓకే, 12 కాబట్టి ఈ డినామినేటర్స్ ఏం చేసుకుందాం? డినామినేటర్స్ 12గా రాసుకుందాం. ఈ 4 12 కావాలంటే ఏం కావాలి? 3/4 12 కావాలంటే 3ని 3 చే మల్టిప్లై చేయండి, దీన్ని కూడా 3 చే మల్టిప్లై చేయండి. ఓకే, ఇక్కడ 6 ఉంది. 6 అనేది 12 కావాలంటే దీన్ని 2 చే చేయాలా, అదే న్యూమరేటర్ కూడా 2 చే మల్టిప్లై చేయండి. ఇక్కడ 3 3 జా 9/12, ఇక్కడ 1 2 జా 2/12. దీన్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 11/12 వస్తుంది. ఎంత వచ్చింది? 11/12. ఓకే, అదే రకంగా ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 3/4 × 1/6. చూడండి, 3 1 జా 3 2 జా కాబట్టి 1 × 1 1/8 1/8 రావడం జరిగింది. 1/8 రావడం జరిగింది. చూడండి, ఇక్కడ P(x) = K(x²). రెండింటిని కలిపినప్పుడు ఎంత వచ్చింది? 11/12 -11/12. ఓకే, అదే రకంగా రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 1/8. ఓకే,
ఇక్కడ కే వాల్యూ ఏం తీసుకోవాలి మరి? ఈ 12 క్యాన్సిల్ కావాలి, 8 క్యాన్సిల్ కావాలి. 12 క్యాన్సిల్ కావాలి, 8 క్యాన్సిల్ కావాలి. మరి కే విలువ ఏ తీసుకుంటే బాగుంటుంది? 2 క్యాన్సిల్ కావాలంటే ఈ 12, 18ని రెండింటిని ఎల్సిఎం చేయండి. 12, 8ని ఎల్సిఎం చేసినప్పుడు 2 4 3 జా 4 2 జా. చూడండి ఇక్కడ 4 12 ఇంటూ 2 24. 20 కే వాల్యూ 24 తీసుకుందాం. కే వాల్యూ ఎంత? ఎల్సిఎం 24 వచ్చింది కాబట్టి కే వాల్యూ 24 తీసుకుందాం. కే ఈజ్ ఈక్వల్ టు 24 తీసుకుంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 11/12x ప్లస్ 1/8. 24 ఎక్స్ స్క్వేర్ మైనస్ 24 ఇంటూ 11/12x ప్లస్ 24 ఇంటూ 1/8. ఇక్కడ 24 ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 24 12 1 జా 12 2 జా మైనస్ 22x 8 1 జా 8 3 జా ప్లస్ 3. ఓకే, ఈ రకంగా మనకు క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఏమొచ్చింది? 24 ఎక్స్ స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 3 రావడం జరిగింది. దీన్ని మనం ఏం చేయాలి? దీన్ని మళ్ళీ మనము జీరో వాల్యూస్ను కనుగొందాం. ఓకే, 24 ఎక్స్ స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 3. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 24 ఇంటూ 3, 24 ఇంటూ 3, 3 4 జా 12, 3 2 జా 6, 6 అంటే 72. ఎంత వచ్చింది? 72. ఇక్కడ మనకి ఏం రావాలి? ఈ రెండింటిని యాడ్ చేయండి. 24 ఇంటూ 3 కలిపినప్పుడు ఎంత వస్తుంది? 24 ఇంటూ 3 కలిపినప్పుడు మనకు 24 ప్లస్ 3 కలిపినప్పుడు 27 రావడం జరిగింది. మనకి ఏం కావాలి? -22 రావాలి. -22 రావాలి. చూడండి, మళ్ళీ మనము కొన్ని 18 4 జా ఎంత వస్తుంది చూడండి. 18 4 జా 72 వస్తుంది. 18 4 జా 72. ఈ రెండు కలిపినప్పుడు ఏమొస్తుంది? 18 ప్లస్ 4 22 రావడం జరుగుతుంది. ఇక్కడ సక్సెస్ కావాలి, మనకు -22 కావాలి. ఒకవేళ -18 -4ను మల్టిప్లై చేస్తే ప్లస్ 72 వస్తుంది. -18 -4ను కలిపినప్పుడు -22 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము సక్సెస్ కావడం జరిగింది. -22 బదులుగా -18 -4 అని రాయొచ్చు. ఓకే, రైట్. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24 ఎక్స్ స్క్వేర్ మైనస్ 18x మైనస్ 4x ప్లస్ 3. ఈ 24x స్క్వేర్ మైనస్ 18xలో రెండింటిలో కామన్ ఏమున్నది? 6 అనేది కామన్ ఉన్నది. 6 అనేది కామన్ ఉంది కాబట్టి 6x కామన్ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? 6 4 జా 24. ఓకే, 6 4 జా 24x మైనస్ 6 3 జా 18. ఓకే, ఇక్కడ -1 కామన్ తీసుకోండి. 4x మైనస్ 3గా రావడం జరిగింది. చూడండి, ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూలు సేమ్ 4x మైనస్ 3, 4x మైనస్ 3. దీన్ని ఫ్యాక్టర్స్గా రాసుకున్నప్పుడు 6x మైనస్ 1 అదే రకంగా 4x మైనస్ 3 అని రాసుకోవచ్చు. మనము దీని యొక్క జీరో వాల్యూస్ అనుకున్నప్పుడు 6x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, 4x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఏమొస్తుంది? 6x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1. ఇక్కడ 6 క్యాన్సిల్ అవుతుంది. 6 క్యాన్సిల్ కావాలంటే 6 చేత అటు ఇటు డివిజన్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1/6 కావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ 4x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 అవుతుంది. ఇక్కడ 4 క్యాన్సిల్ కావాలంటే ఇక్కడ 4 పెట్టండి, ఇక్కడ 4 పెట్టండి. ఇది క్యాన్సిల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3/4. చూడండి, మనం తీసుకున్న జీరో వాల్యూస్ రావడం జరిగింది. ప్లస్ 3/4 వచ్చింది, ప్లస్ 1/6 కూడా రావడం జరిగింది. ఓకే, మనం తీసుకున్న ప్రాబ్లం సరి అయింది. ఇంకో ప్రాబ్లం చేద్దాం. జీరో వాల్యూస్గా -1/3,
-2ని తీసుకొని ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ని తయారు చేసుకుందాం. ఓకే, చూడండి ఈ రెండింటిని యాడ్ చేద్దాం. -1/3 ప్లస్ 2/1 అని రాయండి. ఇట్లా ఉన్నప్పుడు డైరెక్ట్ ఈ రెండింటి ఇంటి చేయండి. 3 × 1 3, 1 × -1 -1, 3 × -2 -6, ఇక్కడ -7/3 రావడం జరిగింది. ఓకే, అదే రకంగా రెండింటిని మల్టిప్లై చేద్దాం. -1/3 × -2, ఇక్కడ రెండు నెగిటివ్ నంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి +2 వస్తుంది, 3 × 1 = 3 వస్తుంది. ఓకే, దీన్ని మనము క్వాడ్రాటిక్ పాలినామియల్లో ప్రతిక్షేపించుకుందాం. k(x)² మైనస్, ఇక్కడ చూడండి మనము ప్రొడక్ట్ సమ్ ఆఫ్ ద జీరో వాల్యూ -7/3 ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, డైరెక్ట్ ప్లస్ రాయండి 7/3x. ఓకే, అదే రకంగా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమున్నది 2/3 ప్లస్ 2/3. ఇప్పుడు కే వాల్యూ ఏం తీసుకోవాలి, ఇక్కడ 3 క్యాన్సిల్ కావాలి, డినామినేటర్లో ఉన్న 3 క్యాన్సిల్ కావాలి కాబట్టి కే వాల్యూ 3 తీసుకోండి. P(x) = 3 × x² ప్లస్ 7/3x ప్లస్ 2/3. ఓకే, 3 చేత మల్టిప్లై చేసినప్పుడు 3x² ప్లస్ 3 × 7/3x ప్లస్ 3 × 2/3. ఓకే, ఇక్కడ 3x² మిగులుతుంది, 3 క్యాన్సల్, ప్లస్ 7x మిగులుతుంది, ఈ 3 క్యాన్సల్, ప్లస్ 2 మిగులుతుంది. కాబట్టి మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏం తయారైంది, 3x² ప్లస్ 7x ప్లస్ 2గా క్వాడ్రాటిక్ పాలినామియల్ రావడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన మనము జీరో వాల్యూస్ను ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 3x² ప్లస్ 7x ప్లస్ 2. ఇప్పుడు మనము ఫ్యాక్టరైజ్ చేద్దాం, దీని ఫ్యాక్టర్స్ కనుగొందాం. ఫ్యాక్టర్స్ కనుక్కొని జీరో వాల్యూస్ కనుగొందాం. ఇక్కడ 3ని 2ని మల్టిప్లై చేద్దాం, ఎంత 6 వచ్చింది. మనకి ఏం కావాలి, ప్లస్ 7x కావాలి. 3ని 2ను కలిపినప్పుడు 5 వచ్చింది, కాబట్టి ఇది సక్సెస్ కాదు. ఓకే, మరి 6ను ఏ రెండు నంబర్లని మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, ఇంకా 1 × 6. ఈ రెండింటిని యాడ్ చేయండి, 1 + 6 = 7. ఓకే, ఇక్కడ మిడిల్ టర్మ్ ఏమొచ్చింది, 7x వచ్చింది కాబట్టి 7 బదులుగా 1 + 6 అని రాయొచ్చు. P(x) = 3x² 1x ప్లస్ 6x ప్లస్ 2 తీసుకోండి. ఈ రెండింటిలో కామన్ ఉన్నది x అనేది కామన్ ఉన్నది, ఇక్కడ 3x + 1, ఇక్కడ 2 కామన్ ఉన్నది, 3x + 1 అనేది తీసుకోండి. ఈ రెండింటిని కలపండి, x + 2, ఇక్కడ 3x + 1 కలపండి. ఇక్కడ లెట్ P(x) = 0 కావున x + 2 = 0, 3x + 1 = 0. ఇక్కడ x = -2, 3x = -1/3/3, x = -1/3. చూడండి మనకు జీరో వాల్యూస్ ఏమొచ్చినాయి, ఇక్కడ -2 వచ్చింది, ఇక్కడ -1/3 రావడం జరిగింది. ఓకే, కాబట్టి మనకు కావాల్సిన జీరో వాల్యూస్ -1/3 అండ్ -2 రావడం జరిగింది. మనం చేసిన ప్రాబ్లం 100% కరెక్ట్. ఓకే, చూడండి మరో ప్రాబ్లం చూద్దాం. ఒకటి జీరో వాల్యూ -1/4, ఇంకోటి 1, రెండు జీరో వాల్యూస్ని తీసుకొని మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ తయారు చేసుకుందాం. చూడండి ఆల్ఫా ప్లస్ బీటా -1/4 ప్లస్ 1/1. చూడండి 4 × 1 4, 1 × -1 -1 ప్లస్ 4 × 1 4, ఇక్కడ ఏమొస్తుంది 3/4 రావడం జరిగింది. ఈ రెండింటిని మనము మల్టిప్లై చేద్దాం. -1/4 × 1, చూడండి ఇక్కడ -1/4 రావడం జరిగింది. ఓకే, ఈ ఫార్ములాలో ఈ రెండు వాల్యూస్ని ప్రతిక్షేపిద్దాం. k(x²) చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరో వాల్యూ ఏమున్నది 3/4 -3/4x, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరో వాల్యూ -1/4.
-1/4 రాసుకోండి. ఇక్కడ k వాల్యూ ఏం తీసుకుందాం, క్యాన్సల్ కావాలంటే 4 క్యాన్సల్ కావాలంటే తప్పకుండా 4 తీసుకోండి, డినామినేటర్ 4 ఉంది కాబట్టి. P of x is equal to 4 x square minus 3/4x minus 1/4. ఇక్కడ 4 చేత మల్టిప్లై చేసినప్పుడు 4x స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3/4x మైనస్ 4 ఇంటూ 1/4. 4x స్క్వేర్ ఇక్కడ 4 క్యాన్సల్ అవుతుంది, మైనస్ 3x 4 క్యాన్సల్ అవుతుంది, -1. చూడండి ఈ క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క జీరో వాల్యూ, ఈ క్వాడ్రాటిక్ పాలినోమియల్ మనము రెడీ చేసుకోవడం జరిగింది. కాబట్టి మనకు జీరో వాల్యూస్ సంబంధించిన క్వాడ్రాటిక్ పాలినోమియల్ను రెడీ చేసుకోవడం జరిగింది. అది 4x స్క్వేర్ మైనస్ 3x -1. ఓకే, ఈ క్వాడ్రాటిక్ పాలినోమియల్కి మనము జీరో వాల్యూస్ను ఫైండ్ అవుట్ చేద్దాం, చెక్ చేద్దాం. ఆ జీరో వాల్యూస్ ఏం రావాలి మనకు, ఒకటి -1/4 రావాలి, ఇంకోటి 1 రావాలి. ఓకే, చూడండి P of x is equal to 4x స్క్వేర్ మైనస్ 3x -1 తీసుకుందాం, దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఇక్కడ 4 ఇంటూ -1, 4 ఇంటూ -1 ఇంటూ చేస్తే -4 వస్తుంది. ఈ రెండింటికి కలిపినప్పుడు 3 వస్తుంది. మనకేం కావాలి, -3 రావాలి. అలాంటప్పుడు మళ్ళీ ఏం చేయాలి, -4 కావాలంటే -4 ఇంటూ 1 ఏమొస్తుంది, -4. -4ను 1 కలిపినప్పుడు -3 రావడం జరిగింది. కాబట్టి -3 ఉన్న దగ్గర మనం ఏం రాసుకోవచ్చు, -4 -1 అని రాసుకోవచ్చు. P of x is equal to 4x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1x -1. చూడండి ఈ రెండిట్లో 4x కామన్ ఉంటుంది, ఇక్కడ x -1, ఇక్కడ 1 కామన్ ఉంటుంది, x -1. 4x ప్లస్ 1, 4x ప్లస్ 1 తీసుకోండి. అదే రకంగా ఈ బ్రాకెట్ ఉన్న విలువ సేమ్ ఉంది కాబట్టి x -1ని తీసుకోండి. కాబట్టి లెట్ P of x is equal to 0 కావున మనము 4x ప్లస్ 1 is equal to 0, x -1 is equal to 0. 4x is equal to -1. ఇక్కడ x 4 క్యాన్సిల్ కావాలి కాబట్టి ఇక్కడ 4 పెట్టుకోండి, ఇక్కడ 4 వేసుకోండి. 4 క్యాన్సిల్ అవుతుంది, x is equal to -1/4. చూడండి 1 అనేది రైట్ సైడ్ ట్రాన్స్పోజిషన్ అయినప్పుడు +1 కావడం జరిగింది. చూడండి మనం తీసుకున్న జీరో వాల్యూసే రావడం జరిగింది, ఒకటి -1/4, ఇంకోటి +1. ఓకే, ఈ రకంగా మీకు రేషనల్ నంబర్స్ జీరో వాల్యూస్గా తీసుకొని క్వాడ్రాటిక్ పాలినోమియల్ను తయారు చేసుకున్నాం. అదే రకంగా ఆ క్వాడ్రాటిక్ పాలినోమియల్కి జీరో వాల్యూస్ని కూడా తయారు చేసుకున్నాం. కాబట్టి ఈ రకంగా ఏదైనా ప్రాబ్లం చేసినప్పుడు ప్రాబ్లం చేస్తూ దాన్ని చెక్ చేసుకుంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుతూ మీ జాడి రాజన్న సార్. ఓకే.